స్వతంత్రం కోసం తమ ప్రాణాలర్పించిన మహనీయులు ఎందరో మన దేశంలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చింది, తర్వాత మన దేశాన్ని కాపాడటం కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నారు సైనికులు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేశ రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ వీరమరణం పొందుతున్నారు. శత్రు దేశాలకి, ఉగ్రమోకులకు సింహస్వప్నంగా నిలుస్తున్నారు దేశ రక్షకులు. ఇలాంటి వీర సైనికులు ఎందరినో దేశానికి అందిస్తూ దేశంలోనే గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అనగానే దేశవ్యాప్తంగా పేరు పొందింది గిద్దలూరు పరిసరాల ప్రాంతాల నుంచే అధికంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగులుగా చేరుతారు. బ్రిటిష్ వారితో పోరాడిన మహాయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలించే ప్రాంతమే గిద్దలూరు. ఆయన పౌరుషాన్ని సొంతం చేసుకున్న గడ్డ గిద్దలూరు గడ్డ. ఆ పౌరుషంతోనే ఇక్కడి ప్రజలకు దేశభక్తి గుండెల నిండా ఉంటుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఆర్మీ ఉద్యోగులకు అడ్డా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నియోజకవర్గ జనాభా దాదాపు 2.5 లక్షల పైగానే ఉంటుంది. దాదాపు 40,000 మందికి పైగా దేశ రక్షణ కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దేశ సేవ చేయడానికి యువత ఎంత మక్కువ చూపిస్తారో అన్నది. ఈ ప్రాంత యువత దేశ సేవలో చేరేందుకు ప్రత్యేకంగా సైనిక శిక్షణ తీసుకుంటారు. ఇక్కడి యువత ఆర్మీలో చేరటానికి ప్రధాన కారణం కరువు. ఈ ప్రాంతం కరువు కాటకాలకు నిలయం. పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఆర్థిక స్తోమత సహకరించదు. మరోవైపు ఉపాధి పొందాలన్నా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మా పుట్టిన గిద్దలూరు ప్రాంతంలో 1970 నుంచి కూడా ఎక్కువ 6 మంది ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే ఉద్యోగాలు లేక మరి చదువుకొని బీదరికి వాళ్ళు ఎక్కువ మంది ఆర్మీలో సైనికులుగా చేరడం. మా ప్రతి ఇంటికి 1-2 చొప్పున ఉంటారు. అంటే మేము ఆర్మీ మా పిల్లలు కూడా ఆర్మీ చేయాలనే కాన్సెప్ట్తో ఇక్కడ ఎక్కువ మంది మేము ఇదే ఉంటాం. అలాగనే ఈ ప్రాంతంలో వీరనారీలు, భర్త చనిపోయిన వాళ్ళు కానీ, కార్గిళ్ళు కానీ, ఇన్ని వీరులు కూడా ఎక్కువ ఈ గిద్దలూరు ప్రాంతం నుంచే ఉంటారు. మేము ఆంధ్రాలో మొత్తం ఇండియాలో చూసిన ప్రకాశం జిల్లా అంటే గిద్దలూరులో ప్రసిద్ధమైన ఆర్మీ వాళ్ళకి BSF కానీ, CF కానీ ఉంటుంది. అలానే మేము ఇక్కడ ఒక అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాజీ సైనికులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు వెల్ఫేర్ ఆర్మీ కింద వాళ్ళకి ఏదైనా మంచి కార్యక్రమాలు అని కూడా అలానే 15th ఆగస్టులో వీరనారీలు, వితంతువులకు, వీరనారీలకు, సైనికులు, మాజీ సైనికులు అందరికీ కూడా మేము ఇక్కడ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం 15th ఆగస్టు మరియు 26 జనవరి 2 ప్రోగ్రాం కూడా జరుపుతాం. మధ్య మధ్యలో కూడా ఇలా కార్యక్రమాలు కూడా మాజీ సైనికులు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మేమంతా ఒక టీమ్గా తయారయ్యి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇదే ప్రాంతానికి చెందిన కొమరోలు మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఊర్లో 100 ఇళ్లు ఉంటే దాదాపు ప్రతి ఇంటికి ఒకరో ఇద్దరో ఆర్మీ ఉద్యోగులుంటారు. ఆ ఊరి వారు ఎంతో మంది ఆర్మీలో చేరి పాకిస్తాన్, చైనా యుద్ధాల్లో పాల్గొని అమరులయ్యారు. ఆ ఊరి వారు ఎవరైనా ఆర్మీలో వీరమరణం పొందితే ఆ కుటుంబ సభ్యులే కాకుండా ఆ గ్రామం మొత్తం అంతిమ యాత్రలో పాల్గొని గర్వంగా ఫీల్ అవుతారు. దేశం కోసం మా వాడు ప్రాణాలు అర్పించాడు అన్న ఆనందోత్సవాలతో కడసారి వీడ్కోలు పలుకుతారు. వారి తెగింపు ఎలా ఉంటుంది అంటే ఒక కుటుంబంలో ఒక్కరు వీరమరణం పొందితే మరో కుటుంబ సభ్యుణ్ణి దేశ రక్షణ కోసం సిద్ధం చేస్తారు. తమ కుటుంబ సభ్యుడు దేశం కోసం, దేశ రక్షణ కోసం వెళ్లాడు అని గర్వంగా చెప్పుకుంటారు. మా ప్రకాశం జిల్లా వాసులు ఇంట మా దేశభక్తి చాటుకునేటట్టుగా అందరం కలిసికట్టుగా వాళ్ళని ప్రోత్సహించి దేశ సేవ కోసమే అంకితమై ఉండేటట్టుగా వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళను ఒక ఉత్తమ విద్యాభ్యాసం అందించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మా దేశానికి, మన ప్రపంచానికే సాటి చెప్పే విధంగా ప్రకాశం జిల్లా వాసులు ఆర్మీ కోసమే వెళ్తూ పౌరుషమైన గడ్డ కాబట్టి ఏ గడ్డ ఏదైనా స్పోర్ట్స్ అయినా, అథ్లెటిక్స్ అయినా, దేంట్లోనైనా కూడా వచ్చేసి మన ప్రకాశం జిల్లా వాసులే ముందు అంజలో ఉండేటట్టుగా వారిని తీర్చిదిద్దడమే మా ధ్యేయము. మా ఆర్మీలో సవార్డినెంట్గా ఎంతోమంది ఉన్నత శిఖరాల కోసమై కూడా వెళ్ళిన వారు ఉన్నారు. మా ప్రకాశం జిల్లా వాసులు ప్రతిదినము ప్రతి ఇంట మేము కోరుకునేది ఏంటంటే మన దేశభక్తియే మనకు ముఖ్యము, దేశానికే మనం సేవ చేసి సేవ అంకితమై ఉండాలన్న
ఒక తపన తప్ప మిగతాది ఏం లేదు. మా ప్రతి ఇంట కూడా 2, 3 ఒకరు ప్రతి పౌరుషమైన గడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆర్మీలో కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ దేశ సేవకే అంకితమై ఉండాలన్న తపనతోటి వాళ్ళ చదువును బట్టి వాళ్ళ ఉత్తీర్ణతను బట్టి ఆయా క్యాటర్లు ఉద్దేశించి వాళ్ళు ఇక్కడనే ముందుగానే మేము వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నాము. ఈ గిద్దలూరు ఏరియాలో కనీసం 30,000 మంది మాజీ సైనికులు వంటకాలు ఉన్నారు. 15 ఆగస్టు పర్వదినాన మేమందరం 15 ఆగస్టులో గిద్దలూరులో మాజీ సైనికుల కొరకు ఒక మాజీ సైనికుల వెల్ఫేర్ ఆఫీసు కట్టడం జరిగింది. ఈ ఆఫీసులో మేము 15 ఆగస్టుకు జెండా వందనం చేయడానికి తయారుగా ఉన్నాము. రేపటి దినము జెండా వందనం చేస్తాము. కనీసం ఇక్కడికి ఒక 700-800 మంది జెండా వందనాన్ని చేయడానికి హాజరవుతారు. ఈ గిద్దలూరు ఏరియా 6 మండలాలలో దేశభక్తి అంటే కనుక ఎంతో ప్రాముఖ్యము, భక్తి. మేము మిలిటరీకి పోయి దేశ సేవ చేయాలని కోరుకుంటున్నాము. తాము కళ్ళ ముందే తమ వారు వీరమరణం పొందినా మన ప్రాణాల్ని కూడా దేశానికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం అని దేశభక్తిని ప్రదర్శిస్తారు ఇక్కడి యువకులు. తమ గుండెలలో ఉగ్రతూటాలు దిగుతున్నా, తమ శరీరం పోరాటానికి సహకరించకపోయినా తన కుటుంబం కోసం కాక దేశాన్ని కాపాడుకునేందుకు శక్తిని ఇవ్వమని దేవుణ్ణి వేడుకుంటూ వీరమరణం పొందుతారు. ఈ విషయాలని ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు కథలుగా చెప్తుంటారు. అలాగే ఈ ప్రాంత యువకులను ప్రోత్సహిస్తూ తమ కుటుంబంలో మరో సైనికుణ్ణి దేశానికి ఇవ్వాలి అన్న తపనతో రిటైర్డ్ ఆర్మీ సైనికులు ఒక కమిటీగా ఏర్పడి పనిచేస్తున్నారు. అభ్యర్థి అర్హతను ఆధారంగా ఆకాశం, భూమి, సముద్రం ఎక్కడైనా పనిచేసే విధంగా శిక్షణిస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా అర్హతను బట్టి ఉద్యోగం పొందేలా చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను, వారి కుటుంబ సభ్యుల తెగువను గుర్తు చేసుకుంటూ యుద్ధ వీరులకు వందనాలు తెలియజేస్తుంది ప్రైమ్ 9.